అంటే ఇప్పుడు తెనాలిలో ఒక వీడియో రీసెంట్‌గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు దాని పరంగా మనకొచ్చిన ఇన్‌పుట్ పరంగా అదొక 2 మంత్స్ ముందు తీసిన వీడియో అని చెప్పి చెప్తున్నారు. దాని మేరకు మనం ఒక ఎంక్వైరీకి ఒక ఆఫీసర్‌ని అపాయింట్ చేయడం జరిగింది. అది ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు డోమా రాకేష్, తర్వాత విక్టర్, తర్వాత కరీముల్లా అని చెప్పేసి ముగ్గురు దాంట్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు దీంట్లో రాకేష్ వాళ్ళపైన ఒక 8 కేసులు ఉన్నాయి. దాంట్లో ఈవెన్ రాబరీ కేసు, తర్వాత విక్టర్ అనే వ్యక్తి పైన కూడా రాబరీ కేసు as well as ఎన్డీపీఎస్ కేసు కూడా ఉన్నాయి. వీళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసెస్ కూడా ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మనకి వేము అలియాస్ కిల్లర్ అనే ఒక వ్యక్తి కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళపైన కూడా మర్డర్ కేసు కూడా ఒకటి ఉంది, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు కూడా 2 ఉంది. సో ఇది ఓవరాల్ ఇదన్నీ కూడా దీంట్లో ఉన్న ఈ నలుగురు నేను చెప్పిన కిల్లర్ కానీ, డోమా రాకేష్ కానీ, తర్వాత విక్టర్ కానీ, తర్వాత కరీముల్లా కానీ అందరూ కూడా మన లడ్డు అని చెప్పేసి ఈ లడ్డు గ్యాంగ్ని చెందిన వాళ్ళు. ఈ లడ్డు పైన ఆల్రెడీ 3 మర్డర్ కేసు ఉంది. వాళ్ళపైన రౌడీ షీట్ కూడా ఉంది. దీంట్లో రాకేష్ as well as విక్టర్ పైన కూడా రౌడీ షీట్ ఉంది. ఈ లడ్డు అనే వ్యక్తి కూడా రీసెంట్ టైమ్స్లో మన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ కింద కూడా మనం జైల్లో సరెండర్ చేయడం జరిగింది. అంటే వీళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు సురేంద్ర అని చెప్పేసి వాళ్ళపైన కూడా రౌడీ షీట్ ఉంది. వీరయ్య, వీళ్ళందరూ కూడా ఈ లడ్డు గ్యాంగ్తో పాటు రిలేటెడ్గా ఉండడము. సో ఇప్పుడు ఈవెన్ ఎలక్షన్ అప్పుడు కూడా 81/24 అని చెప్పేసి మన సుధాకర్ ఒక వ్యక్తిని కొట్టిన వీడియో కూడా చాలా వైరల్ అయింది. దాంట్లో కూడా ఈ సురేంద్ర అనే వ్యక్తి కూడా ఉన్నారు. సురేంద్ర, వీరయ్య, లడ్డు, తర్వాత వాళ్ళ అనుచరులు అందరూ కలిసి ఇలాంటి యాక్టివిటీస్లో గతంలో ఇన్వాల్వ్ అయినది బేస్ చేసుకొని వీళ్ళు ముగ్గురు అది అలాగా కొనసాగించడము, లడ్డు కొన్ని లీడ్ చేయడము, దీనివల్ల ఈ పరిస్థితి రావడం జరిగింది. సో ముందు అని చెప్తున్నారు 2 మంత్స్ ముందు కాబట్టి ఫస్ట్ ఈ వీడియో అనేది కరెక్టా, అది చేసినది కరెక్టా అనేది ఎంక్వైరీ ఖచ్చితంగా చేయకుండా మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాము. ఎందుకంటే మనము ఈవెన్ ఎస్సీ కమిషన్ అందరికి కూడా మన ఆన్సర్ చెప్పాలి కాబట్టి ఎంక్వైరీ చేస్తాము. దాని పరంగా బేస్డ్ ఆన్ మెరిట్స్ దాన్ని అందరికి కూడా కన్విన్స్. ఇక్కడ తెనాలిలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అని చెప్పి టౌన్ ప్రాంతంలో దాదాపు ఒక ఇంపార్టెంట్గా ఒక 25 మెంబర్స్ రౌడీ షీటర్స్ వరకు మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ ఇతరని పీడీ యాక్ట్లో తెనాలి 3 టౌన్ లిమిట్స్లో ఒకటి, ఇప్పుడు తెనాలి 2 టౌన్ లిమిట్స్లో ఒకటి, విజయ్ అని చెప్పేసి తెనాలి 3 టౌన్ లిమిట్స్, మన లడ్డు తెనాలి 2 టౌన్ లిమిట్స్ ఆల్రెడీ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ పెట్టడం జరిగింది. సో ఇదే విధమైన కఠిన చర్యలు కంటిన్యూ అవుతాయి.